జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త రోల్ పోషించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. నేడు తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో కాసేపట్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గ్రూప్ 1, 2 అధికారులతో సమావేశం. 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త రోల్ పోషించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. నేడు తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో కాసేపట్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గ్రూప్ 1, 2 అధికారులతో సమావేశం. 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పాత్ర పోషించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. నేడు తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో కాసేపట్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులతో సమావేశం. 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు.